టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న బోయపాటి సీను సరైనోడు తర్వాత టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు. లెజెండ్ సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో ఉన్న బోయపాటి సీను ఇప్పుడు మెగాస్టార్ 151వ సినిమాను డైరెక్షన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. గుంటూరు జిల్లా పెద్దకాకానికి చెందిన బోయపాటి సీను ప్రముఖ మాటల రచయిత, నటుడు, డైరెక్టర్ అయిన పోసాని కృష్ణమురళికి బంధువు. బోయపాటిని పోసాని ముత్యాల సుబ్బయ్య వద్ద దర్శక శాఖలో చేర్పించారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లలో కొరటాల, బోయపాటి, త్రివిక్రమ్, సంపదనంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది టాప్ డైరెక్టర్లు పోసాని శిష్యులే. అయితే వీరంతా తన పట్ల కృతజ్ఞతతో ఉంటారని చెప్పిన పోసాని బోయపాటిని మాత్రం దారుణంగా విమర్శించారు. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ, నా వద్ద పనిచేసిన వారంతా త్రివిక్రమ్, కొరటాల శివ ఇలా 30 మందికి పైగా ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వారంతా నాకు ఎంతో గౌరవం ఇస్తూ మాట్లాడుతారు. నేను నా వాడనుకొని ముత్యాల సుబ్బయ్య దగ్గర పనిలో పెట్టిన బోయపాటి మాత్రం ఓసారి చీప్ గా ప్రవర్తించాడని పోసాని ఫైర్ అయ్యారు. తాను డైరెక్ట్ చేసిన సినిమా ఒకటి ఫ్లాప్ అయితే బోయపాటి మా ఆవిడతో, మేమంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాము, అన్నయ్య చేయలేదు కదా, అందుకే సినిమా పోయింది, ఇంటికి సంబంధించిన బిల్లులు కట్టుకోవడానికి కష్టపడాలేమో కదా వదినా అని హేళనగా మాట్లాడాడట. బోయపాటి తనకు కొడుకు లాంటి వాడేనని, అతనికి తలగర్వం లేకుండా ఉంటే బాగుండేదని పోసాని చెప్పారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.